వేలాది మంది ప్రజల త్యాగఫలం అయోధ్య రామమందిరం. వందల మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత రామమందిర నిర్మాణ పోరాటంలోని చివరి అంకం కోర్టు మెట్లెక్కింది. 1973 నాటి కేశవానంద్ భారతి కేసు తర్వాత సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది రామ జన్మభూమి కేసులోనే. 2019 ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 16 వరకు 40 రోజుల పాటు రోజువారీ విచారణ జరిగింది. అయితే ఈ కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరపున వాదించింది దేవుడి న్యాయవాది కేశవ పరాశరన్. కేశవ పరాశరన్ 1927 అక్టోబర్ 9న తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించారు. పరాశరన్ తండ్రి కేశవ అయ్యంగార్ ఓ న్యాయవాది, వేద పండితుడు కూడా. పరాశరన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం చేసి దాన్ని వదిలేసి లా చదవాలని నిర్ణయం తీసుకున్నారు. న్యాయశాస్త్రంలో 3 పతకాలు అందుకున్న తర్వాత తండ్రి సలహా మేరకు స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. 1958లో సుప్రీం